కూల్చివేతలపై ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది హైడ్రా. 18 ప్రాంతాల్లో దాదాపు 44 ఎకరాల ల్యాండ్ ని రికవరీ చేసినట్లు తెలిపింది. కబ్జాదారుల నుంచి మొత్తం 43.94 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఎక్కడెక్కడ ఎవరెవరి అక్రమ భవనాలు కూల్చిందో వివరంగా రిపోర్టులో తెలిపింది. అక్రమ కట్టడాల కూల్చివేతలపై ప్రభుత్వానికి హైడ్రా నివేదిక ఇచ్చింది. జూన్ 27 నుంచి ఆగస్టు 24 వరకు హైడ్రా కార్యక్రమాలపై నివేదికను కమిషనర్ రంగనాథ్ ప్రభుత్వానికి సమర్పించారు. ఇప్పటి వరకు 18 ప్రాంతాల్లో 166 అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్టు హైడ్రా రిపోర్ట్ ఇచ్చింది. చెరువుల FDL బఫర్ జోన్లతో పాటు పార్క్ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిలో పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ఉన్నట్లు హైడ్రా ప్రభుత్వానికి రిపోర్ట్ అందజేసింది. చింతల్ చెరువులో స్థానిక బీఆర్ఎస్ నేత రత్నాకరం సాయిరాజు అక్రమంగా నిర్మించిన 54 నిర్మాణాలను కూల్చివేసి 3 ఎకరాల 5 గుంటల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. అలాగే నందగిరి హిల్స్ కు సంబంధించి ఎమ్మెల్యే దానం నాగేందర్ మద్దతుతో కొంతమంది ఆక్రమించిన పార్కు స్థలంలోని 18 గుంటల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. ఇటు బహదూర్పుర MIM ఎమ్మెల్యే మహమ్మద్ ముబిన్, MIM ఎమ్మెల్సీ మిరాజ్ రెహమద్ బేగ్ రాజేంద్రనగర్లోని బొమ్మురావుకు దౌలా చెరువులో అక్రమంగా నిర్మించిన 2 5-అంతస్తుల భవనాలు, 1 2-అంతస్తుల బిల్డింగ్తో పాటు మరో భవనాన్ని కూల్చివేశామని స్పష్టం చేసింది. ఇక్కడ మొత్తం 45 అక్రమ నిర్మాణాలు కూల్చివేసి 12 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడినట్లు తెలిపింది. గండిపేట FTL పరిధిలోని ఖానాపూర్, చిలుకూరు దగ్గర కాంగ్రెస్ నేత పల్లం రాజు సోదరుడు పల్లం ఆనంద్, కావేరీ సీడ్స్ యజమాని జీవి భాస్కర్ రావు, మంతని సెగ్మెంట్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన సునీల్ రెడ్డి, ప్రో కబడ్డీ యజమాని అనుపమ అక్రమంగా నిర్మించిన 8 భవనాలు, 14 తాత్కాలిక షెడ్లు, 4 ప్రహారీలను కూల్చివేసినట్లు వివరించింది. ఖానాపూర్, చిలుకూరు దగ్గర గండిపేట FTLలోని 14 ఎకరాల 80 గుంటల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. మాదాపూర్లోని తమ్మిడికుంట చెరువులో అక్రమంగా నిర్మించిన అక్కినేని నాగార్జునకు చెందిన కన్వెన్షన్ కు సంబంధించిన 2 నిర్మాణాలను కూల్చివేసినట్టు హైడ్రా తెలిపింది. ఇక్కడ 4 ఎకరాల 9 గుంటల భూమి స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో హైడ్రా తెలిపింది. ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీ ప్రాంతంలో పార్కు స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన నిర్మాణాన్ని కూల్చివేసి 16 గుంటలు స్వాధీనం చేసుకున్నామని తెలిపింది. మన్సూరాబాద్లో 2 గుంటలు, MP ఎమ్మెల్యే కాలనీలో 6 గుంటలు, బంజారాహిల్స్ మిథిలానగర్లో ఎకరా 4 గుంటలు, ఫిలింనగర్లోని BJR నగర్లో నాలాపై అక్రమంగా నిర్మించిన స్లాబ్ను కూల్చివేసి 5 ఎకరాలు, గాజుల రామారం మహాదేవపురం దగ్గర 1 గుంట, గాజుల రామారావు భూదేవి హిల్స్లో ఎకరం 1 గుంట, అమీర్పేట్లో గుంట, చందానగర్ ఈరుల చెరువులో అక్రమంగా నిర్మిస్తున్న 3 అంతస్తుల భవనం 1, 4 అంతస్తుల భవనం 2ని కూల్చివేసి 16 గుంటల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. బాచుపల్లి ఎర్రకుంటలో 29 గుంటలు, బోడుపల్ రెవెన్యూ భూమిలో 3 గుంటలు స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. కబ్జాదారుల నుంచి 43.94 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ప్రభుత్వానికి హైడ్రా రిపోర్ట్ ఇచ్చింది. మణికొండలోని చిత్రపురి కాలనీలో నిర్మించిన 225 విల్లాలకు నిర్మాణ అనుమతులు లేవంటూ మున్సిపల్ కమిషనర్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు కబ్జాలపై హైడ్రాకు వరుస ఫిర్యాదులు వస్తున్నాయి. శంషాబాద్లో కబ్జాలకు గురైన కాముని చెరువు, ఫిరంగినాల, పాలమాకుల పెద్ద చెరువుపై హైడ్రా కమిషనర్కు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేత జలపల్లి నరేందర్. ఇప్పటికైనా కబ్జాలపై కఠిన చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు.